ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం నారాయణరావు గారి ఆరాధన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మానవ జీవితంలో ఎవరికైనా సరే తినడం, ఉండడం, పని చేయడం, ఇంట్లో ఉన్నటువంటి విషయాలు చూడడం పెద్ద విశేషమేం కాదు. ఇవన్నీ కూడా మనమే కాదు, సకల జీవరాశులు కూడా చేస్తూనే ఉన్నాయి. అవి మనం ప్రత్యేకంగా చేసేది కాదు, అవి మనకు ప్రత్యేకమేం కాదు. ఎందుకని అంటే మనకి ఎనగంటి పున్నయ్య గారు చెప్తారు, తిండి నిద్రలు భయారతులు ఒక తీరే గదరా తమ్ముడా, ఉండినవి నాలుగు అందరికొక్క తీరుగా అక్కరో. మరి దీనికోసమే జన్మెందుకురా? మరి అసలు ఏం చేస్తే మాయా సంసారమును దాటుటకు ఉపాయమేమిర తమ్ముడా, ఏ ఉపాయము చేతనో నాకేమి తెలియునే అక్కరో. ఈ సంసారం అనే దాంట్లో నుంచి ఒక జన్మ వచ్చిన తరువాత దాన్ని సార్థకం చేయడానికి ఒక పరిధి ఉన్నది. దాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, తాను వచ్చిన గమ్యస్థానాన్ని చూపించేటువంటి అవకాశానికి మాత్రమైనటువంటి జన్మ మానవ జన్మ. దీనిలో వచ్చిన తర్వాత కూడా మనకి సహజంగా 3 అదృష్టాలు ఉంటే మాత్రమే అసలు ఈ మార్గానికి రాగలుగుతాం. అందరూ ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు అని అంటే, పూర్వజన్మ పుణ్యం వల్ల మానవ జన్మ వచ్చినా విశేషమైనటువంటి పుణ్యం లేకపోవడం వల్ల గురువు చేరట్లేదు. మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి శ్లోకమే, 3 దుర్లభము అని చెప్తారు శంకరాచార్యులు వారు. మనుష్యత్వం దుర్లభం త్రయమే వైతత్ తద్దైవానుగ్రహ హేతుకం. ఈ 3 కూడా దైవం అనేటువంటి స్వరూప అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. ఊరికే వచ్చినవి కాదు. మనుష్య జన్మ ఊరకు వచ్చింది కాదు. వచ్చినటువంటి జన్మలో అసలు నేను ఎందుకు వచ్చాననేటువంటి జ్ఞానం కలగడం ఇంకా విశేషం. అదేంది మనకి పశుపక్షాదులకు తేడా ఏంటి అనే కొంచెం విచారణ కలిగి ఉండేటువంటి ఆలోచన రావడం ఇంకా విశేషం. ఆలోచన అందరికీ రాదు. లేచాము, పండుకున్నాము, లేచాము, పనులు చేసుకున్నాము, తిన్నాము, సంపాదించాము, పడుకున్నాము, వెళ్ళిపోయాం. ఇంక ఇదే కాలం వెళ్ళిపోతూ ఉంది. ఈ లోపులోనే కాలం అనేది కూడా మన పాలిట వెళ్ళిపోతూ ఉంది. ఇవాళ 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం, పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటాం. అది నా ఆయుష్ పర్యంతంలో ఇన్ని రోజులు ఊరికే వెళ్ళిపోయాయి అనేటువంటి బాధపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలా బాధపడినటువంటి వాళ్ళు మనకు రామకృష్ణ పరమహంసను ఎక్కువ చెప్తారు. రామకృష్ణ పరమహంస ఉన్నటువంటి సమయంలో కాళికాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మా ఈరోజు నీ దర్శనాన్ని నాకు ప్రసాదించవా అని వేడుకోవడం, పొద్దున్నే మొదలు పెడితే సాయంత్రం దాకా. ఆ రోజు గడిచిపోయిందంటే ఇంక అసలు కన్నీరు మున్నీరు పర్యంతం అయ్యేవాడట. అయ్యో నా జన్మలో ఈరోజు మొత్తం ఊరికే పోయిందే, ప్రయోజనం ఏంటి, అమ్మాని దర్శనం అవ్వలేదు ఇంకెప్పుడు. ఫస్ట్లో చాలామంది వెళ్ళి పరుగున పోయేవాళ్ళట. ఎవర్రా నాయన ఎందుకు ఏడుస్తున్నారు, ఏమన్నా అయిందా వాళ్ళ కుటుంబాల్లో అని చెప్పేసి. అయితే ఈయన కూర్చొని అమ్మాని దర్శనం ఎప్పుడైనా ఏడుస్తుండు. ఇదేంది మా అబ్బాయికి బాగా ఏడిస్తే అది రకం. మేము వినే ఏడుపులు ఎవరైనా ఎట్లా ఉంటాయంటే, మాకు కలిసి రావట్లేదు నేడుస్తారు, మా బిడ్డలకు ఆరోగ్యం లేదని ఏడుస్తారు, లేకపోతే మాకు ఆరోగ్యం లేదని ఏడుస్తారు, లేకపోతే మేము ఇచ్చిన డబ్బులు రాలేదని ఏడుస్తారు లోకంలో. అమ్మాని దర్శనం కాదని ఈ ఏడుపేంటి, ఈడెవడో పిచ్చోడట్టుందిలే, ఇంక లేచిన కాడి నుంచి వీడికి ఇదే పని అని ఇక ఒక 4 రోజుల కాడి నుంచి ఇంకెవరు రావడం మానుకున్నారు. ఎక్కడి గోల, ఆడో పిచ్చోడు ఉన్నాడు, వాడు ఏడుస్తూ ఉన్నాడు.
దేనికి ఏడుస్తా ఉన్నాడు? అమ్మా అని దర్శనం కాలేదా అని ఏడుస్తుండు. ఏం కాదా అమ్మా? అయినా కానీ ఆ విగ్రహంలో నుంచి ఏమైనా దర్శనం వచ్చిద్దా? ఎందుకంటే తెలిసినటువంటి పూజా విధానం ఏంటి అంటే పూజ చేయడం, నైవేద్యం చెప్పడం, ఆరగించడం, వెళ్ళిపోవటం మనం నేర్చుకున్నది. కానీ అలానే ఉంటుంది కదా, దర్శనం అయిద్దా? విగ్రహంలో నుంచి కనిపించిద్దా? ఎందుకు ఈ పిచ్చుడు ఇలా ఏడుస్తాడు? కానీ ఆయనకు తెలుసు నా జన్మలో వచ్చినటువంటి రోజు ఊరికే వెళ్ళిపోయిందే అని. శంకరాచార్యుల వారు దేనికి బాధపడమన్నారు అని చెప్తే ఒక శ్లోకంలో చెప్తాడు, దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంత పునరాయాతః కాల క్రీడతి గచ్చతి ఆయుః తదపి నమోచ్యత్యాశావాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డోక్రున్కరణే. కాలం అనేది మన మీద కూర్చొని ఆట ఆడుతూ ఉందట. దేనికోసం? ఆయువుని మొత్తం తీసుకుని వెళ్ళిపోవడం కోసం. కాల క్రీడతి గచ్చతి ఆయువు. కానీ ఇంతకాలం నా మీద ఆట ఆడుతుంది అని కానీ, మృత్యు స్వరూపమైనటువంటి వాడు నా వెనకే ఉన్నాడని కానీ నిజంగా మన మనస్సులో గనక ఆ ఫీల్ వస్తే ఇక భగవంతుని మర్చిపోం. ఎందుకని మర్చిపోము అని అంటే, 2 రోజులు ఏదన్నా నొప్పి బాగా ఇబ్బంది పెడతా ఉంటే తట్టుకోలేక మాత్రకు కూడా తగ్గకపోతే, దేవుడా నాకు ఈ రోగాన్ని తగ్గించని పాపం ఇంకా ఆయన స్మరణే మొదలు పెడతాం. పిల్లగాళ్ళకి ఏదన్నా బాగలేదన్నా ఒంట్లో ఇంక అదే మొదలు పెడతాం. విడిగా రోజు అయితే పాప ఆయనతో పని లేదు, కానీ బాధ వచ్చిన రోజు వెంకటేశ దయాసిందో ఎంత దేక గోడ దూకితే ఇదే సందో అంటే ఆ కష్టం అనేది గట్టెక్కేదాకా మాత్రం వెంకటేశ్వర గుర్తు వస్తుడు. సంకటం వస్తే వెంకటరమణుడు అని లెక్క. అలా అదే కష్టం నిజంగా కనుక మనకి ఎప్పుడూ గుర్తుంటే అసలు నిమిషం కూడా మర్చిపోము దాని గురించి. ఎందుకని? కాల క్రీడతి గచ్చతి ఆయుహు. వాడు మన వెనకే ఉండి మన మీద తెలియకుండానే స్వారీ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అయితే మన ఆయు పర్యంతం అయిపోయినప్పుడు తీసుకువెళ్ళడం కోసం. ఆయు పర్యంతమైన ఏమైనా నికరమా అంటే దినగండ 100 ఏళ్ళ ఆయుష్. నాకేం పర్వాలేదు 100 ఏళ్ళు ఉంటాయంటే ఏ గండంలో వెళ్ళిపోతామో కూడా తెలియదు. అంటే నమ్మకం లేనటువంటి ఒక ఆయువుని నమ్మి మనం హాయిగా నిద్రపోతున్నాం. శంకరాచార్యులు వారు చెప్పాడు, నీకు అసలు ఎలా నిద్ర వస్తుంది? కాల క్రీడతే గచ్చతి ఆయువు. నీ ఆయువు ఏ క్షణాన వెళ్ళిపోయిద్దో తెలియదు. నీవు వెళ్ళే లోపల ఒక ధనాన్ని సంపాదించుకొని ఇప్పుడు దాకా ఆరాటపడుతున్నావు కదా, ఎవరికైనా ఆరాటం లేకుండా ఉన్నదా? తదపి నముత్య ఆశా పాయు. అందరికీ ఆశ ఉన్నది. దేని మీద? జీవితం మీద, పిల్లల మీద, డబ్బు మీద, ఉన్నటువంటి బంధువుల మీద. కానీ ఒక్కడన్నా మన అమ్మట వస్తాయంటే ఒక్కటి కూడా రావు. వచ్చేటటువంటి దాని మీద ఆశ లేదు, రానటువంటి దాని మీద మాత్రం ఆశ మెందుగా ఉంది. దీని యందు పెట్టే లోపలనే జీవుడు తరలిపోతూనే ఉన్నాడు. అందుకని ఎవరికైనా దేని యందు ఆశ మెండుగా ఉండాలంటే భగవన్నామ స్మరణ యందు. ఆయన మనకి చాలా విశేషమైనటువంటి విధానాన్ని ఇవ్వడం జరిగింది. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హే కర్మణః శరీరయాత్రాపిచతే నా ప్రసిద్ధ్యేత్ అకర్మణః. నాకు ఒకవేళ పని చేయకపోతే జరగదని నువ్వు చెప్తావేమో, అసలు నేను పని మానుకోమని నేను చెప్పలే. మనకు భగవద్గీతలో మరీ విశేషం ఏంటి అంటే, మనం చేసే ప్రతి పని కూడా యోగమేనట. ఎలా చేస్తే? ఈ ఇంద్రియాలు భగవంతుడు నడిపిస్తే నడుస్తున్నాయి అని గుర్తున్నప్పుడు. ఎలాగైతే చీరల దుకాణంలోకి
చీరలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నిద్ర లేపినా కూడా దాని రేట్ని ఎలాగైతే మర్చిపోడో, అలానే ఈ దేహంలో ఉన్నటువంటి మనం మృత్యు అనేటువంటి వాడు వెనకున్నాడు, ఇంద్రియాలని పరమాత్మ అనేటువంటి వాడు నడిపిస్తున్నాడు అని చెప్పేసి మృత్యు వచ్చే లోపల పరమాత్మ నామాన్ని వదిలిపెట్టకుండా కనుక చేస్తే వాడి జీవితం ఉద్ధరించింది. వాళ్ళు మర్చిపోయి కూడా నిద్ర లేపినా కూడా చెప్పరు, అబద్ధం నిజం. 600 రూపాయల చీరని 1000 రూపాయలు నిద్రపోయేటప్పుడు కూడా చెబుతున్నారు. ఎందుకని అది వ్యాపార ధర్మం వాళ్ళది. ముందు వ్యాపార ధర్మం అయితే ఒకటి ఉన్నది మనకి. ధర్మాలలో వ్యాపార ధర్మం, గృహస్థ ధర్మం, స్త్రీ ధర్మం, ఉద్యోగ ధర్మం అని చాలా ధర్మాలు ఉన్నాయి. అందుకని ఆయన ధర్మాన్ని ఆయన పాలిస్తూ ఉన్నాడు. అయితే మనకొక ధర్మం ఉన్నది. అదేంటి అని అంటే పరమాత్మను చేరేటువంటి మానవ ధర్మంలో మనం సాధనలు చేసేటువంటి గురువుగారిని చేరిన తరువాత శిష్యుల ధర్మం ఏంటి అంటే గురువు యొక్క వాక్యాన్ని పాలించడం. ముందు చెప్పినటువంటి మాటని మనకి శుశ్రూషలు 4 చెప్తారు. స్థాన, అంగ, భావ, ఆత్మ. మనకి చేతైన శుశ్రూషలు 2 ఉన్నాయి. ఏంటి అవి అని అంటే స్థాన, అంగ. గురువుగారికి కార్యక్రమం రంగంలోనే చాలామంది, కొద్దిమంది అని చాలామంది సేవ చేయడానికి బాగానే ఇష్టపడతారు, ఇబ్బంది ఏం లేదు. చేస్తే మంచిదట, పుణ్యమట, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ 2 శుశ్రూషలు దాడి చేసినటువంటి వారి జ్ఞానం స్థితి. కానీ ఎలా చేస్తున్నారు అని అంటే చేసే దాంట్లో కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఈ 3 కలిపి ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఎక్కడేమైనా పోటీయే. ఇదేం పోటీయో కానీ పోటీ పెట్టుకునే వాళ్ళు కూడా బాగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎలా పెట్టుకోవాలి అంటే రాధక్కయ్య గారికి 20 తత్వాలు వచ్చినాయి, నాకు 30 ఎందుకు రావు? పెట్టుకుంటే పర్వాలేదు ఎవరైనా సరే, ఇంకా ఆ పోటీకి ఇబ్బంది లేదు. ఎందుకని అంటే సాధనాపరులు ఎలా ఉండాలి అంటే మన ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాలి. గురువుగారు ఏం చెప్పారు? రాముడు అందరికీ ఇవ్వకుండా ఈయన ఒక్కడికే అంగుళీయం ఇచ్చాడు. సీతాన్వేషణ చేసిరా ఆంజనేయ అని చెప్పేసి టైం కూడా ఇచ్చారు. మళ్ళీ ఉంగరం ఇచ్చాడు కదా, ఊరుకోలేదు. టైం 6 నెలలు మాత్రమే ఇచ్చాడు. మనకి కూడా పరమాత్మ నీకు జన్మిచ్చాను ఊరకు పెట్టలేదు, 100 ఏళ్ళే ఆయుష్, దాంట్లో కూడా గండమే ఉన్నదని చెప్పారు. ఒక సాధకుడి లక్షణాలు ఎలా ఉండాలి, సాధన చేసేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే సుందరకాండ మనకు చాలా ప్రామాణికం. తాను బయలుదేరి వెళ్ళిన తరువాత ఎంతప్పటికీ సీత దర్శనం కాకపోతే ఇంకెందుకు, నన్ను నమ్మి ఈ ఉంగరం ఇచ్చిన తరువాత నేను దాన్ని సాధించకుండా వెళ్తే నా తనువు వేస్ట్ కదా అని చనిపోవడానికి కూడా నిశ్చయించుకున్నా ఆంజనేయుడు. అప్పుడు సంపాది చెప్పాడు, ఇక్కడికి 100 యోజనాల దూరంలో సీతమ్మ ఉన్నది, నాకు దూరదృష్టి ఉన్నది కానీ అక్కడికి పోయే గమనం చేసే శరీరంలో శక్తి లేదు, మరి ఎవరు వెళ్ళాలి అంటే నీలోనే ఆ శక్తి ఉన్నది అని చూపించారు. మనకి కూడా గురువుగారు చూపిస్తూనే ఉన్నారు. నీటి లోపల చేప నీరు వెదకినట్లు వెదుక నేలనే దేవుని వెర్రి మనసా, వెన్న చేతను నుండ వెరువన్నేతికి ఏల కరుగబెట్టగా వెన్న కాదే మనసా. నీటి లోపల పోయిన తర్వాత చేప నీళ్ళ కోసం వెతుకుతూ ఉన్నదట. ఇది మనకు ఎలా ఉంటుంది? చాలా హాస్యాస్పదం. అది ఎలా చూసిద్దిలే, కానీ మనం మాత్రం అలానే చూస్తున్నాం, అది చూసినా చూడకపోయినా. కానీ మనం దైవం వేరుగా ఉన్నది అనేటువంటి ప్రయత్నంతో వెతుకులాట మొదలుపెట్టినాం. కానీ దైవం ఎక్కడున్నాడని మన గురువుగారు చెప్పారు, మన లోపలే. ఇంకా విశేషం ఏంటి అంటే శంకరాచార్యులు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఏదో దేవాలయం అనుకుంటున్నావేమో, నీ దేహమే దేవాలయం, రెండో దేవాలయం లేదు. మరి దేవాలయాన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచాలనుకుంటాం? దేవుని గుట్లో పిలగాళ్ళు గనక కడ్డీలు,
కర్పూరాలు ఏడబట్టి ఆడ చేస్తే ఏమంటావు? మీకు మైండ్ లేదా? ఎట్లా పెడితే అలా ఉంచుతారా? దేవుడి గుడిని శుభ్రంగా ఉంచే పని లేదా అని చెప్పి మళ్ళీ దాన్ని బాగా క్లీన్ చేసి దానికాడ ఏ వస్తువులు పెట్టాలో అంతవరకే పెట్టి ఆ మూర్తులకి అలంకరణ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి మన దేహంలో ఉన్న దేవాలయంలో ఉన్నటువంటి ఆయనకి ఇంకెంత బాగా చేయాలి? ఆయనకి కావాల్సినటువంటి వస్తువులు పెడుతున్నాం కదా. మరి మనస్సులలో ఎందుకని ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషాలని అనే చెత్త కుప్పల్ని మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? మరి మన దేహం దేవాలయం కదా. దేవాలయం బయట ఉంటే పర్వాలేదు, కానీ శంకరాచార్యం మనకు చెప్పలేదు. నీ దేహమే దేవాలయం. ఎక్కడెక్కడ తిరిగినా నాకు దిక్కెవ్వడు లేడు, నడినాళ్ళమునందున్న వేగు చుక్క వెంటి వెలుగు దిక్కు, వెలుగు కన్న దిక్కు వెతకి చూచిన లేదయా విశ్వదా విరామ వినురవేమ అని చెప్పిండు బ్రహ్మంగారు, వేమన గారు. అదే విషయాన్ని బ్రహ్మంగారు కూడా చెప్పారు. దృష్టి మధ్యమందు దేవుడు ఎప్పుడూ ఉండు, కష్టం ఏమి లేక కాంచవచ్చు, తృష్ణగూర్చి గురుడు త్రోవలు చూపించు, కాళికాంబ హంస కాళికాంబ అని. నీకు దాని దరికి ఎలా చేరాలి? ఇప్పుడు మనకి గురువుగారి కార్యక్రమానికి రమ్మా అన్నాడు. ఎక్కడికి రావాలి? పలానా ఊరు. దానికి అడ్రస్ రూట్ ఏంది? ఇప్పుడు గండిమేసం నుంచి షాపూరు, షాపూరు నుంచి సుభాష్ నగర్ బస్ స్టాపు. అయితే నేను తెలియక ముందు దిగిన, మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. తరువాత మళ్ళీ అట్లా కాదు, కొంచెం వెనక్కి వచ్చి అక్కడ ఆగితే ఆటోలు ఉంటాయని చెప్పారు. అలానే మనం మార్గానికి బయలుదేరిసిన తరువాత మనకు వచ్చే సందేహాల నివృత్తి చేసేవారు గురువుగారు. నడవాల్సింది ఎవరు? గురువుగారు వచ్చి పొదుగు నడిపించరు కదా, అడ్రస్ చెప్తాడు. అందుకనే మనకి మహాత్ములు ఏం చెప్తున్నారంటే మార్గదర్శకాన మహాత్మనః అని వాళ్ళ పేరు. నీవు మార్గానికి వెళ్ళడం ప్రయత్నం చేసిన తరువాత నీ దారిలో అడ్డంకులు ఏముంటాయో, అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలో, ఎదుర్కొనేటువంటి సమయంలో నీ మనస్సును ఎలా లయం చేయాలి అనేటటువంటి సూచనని చెప్పేటువంటి వారే గురుమూర్తి. నడవవలసింది మొత్తం శిష్యుడే. అందుకనే మనకి శుశ్రూషల్లో కూడా స్థాన, అంగ, భావ ఇది చాలా విశేషం. గురువుగారు ఇక్కడ చెప్తున్నారు. ఆ భావాన్ని మనం ఎలా అందుకోవాలి? సాంఖ్యంలో చెప్తున్నారా, తారకంలో చెప్తున్నారా, అమనస్కంలో చెప్తున్నారా, పరిపూర్ణలో చెప్తున్నారా? లేదు, మానవాళి ఇంద్రియాల విషయాలలో ఎక్కడ నట్టుపడుతున్నటువంటి చిన్న ఈ విషయాలు చెప్తున్నాడా అనేటటువంటి దాన్ని భావంలో గ్రహించడం కష్టం. ఇంకా నాలుగవది ఆత్మ శుశ్రూష. ఆత్మవః సర్వభూతాని, సర్వభూతాల్లో సంచరించేటువంటి చైతన్యాన్ని గురించి చెప్పేటప్పుడు అందరి లోపల మనకు ఆ దృష్టి మనం సారించగలగాలి. వినడం కాదు, మన లోపల కూడా అది మనం తన్మయత్వాన్ని చెందినప్పుడు అటువంటి శిష్యుడు పరిపూర్ణుడు. అటువంటి స్థితి కోసం గురువుగారు తనకి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, కానీ త్యాగం అనేటువంటి దాన్ని ముందుగా తాను చేసి జనులకు చూపించాలి అని చెప్పేసి ఆరోగ్యాన్ని, అవసరాన్ని రెండు లెక్క చేయకుండా ఈ మార్గంలో సంచరించడం. అటువంటి మహాత్ములు దొరకడం చాలా అరుదు లోకంలో. చెప్పేవాళ్ళు దొరకవచ్చు, కానీ ఎక్కడైనా చేసి నడిచి చూపించే వాళ్ళు దొరకడం కష్టం. ముందు ఒక రాజుగారు ఊర్లో అందరికీ ఉల్లిగడ్డ వద్దమ్మా అనంట. భార్య ఇంటికి రాగానే పకోడీలు చేసి పెట్టింది. దీంట్లో ఉల్లిగడ్డలు అయ్యానంట ఆయన. అదేంది, నువ్వే కదా మైక్లో చెప్తుంది, అందరికి క్యాన్వాన్ చేయమని మొత్తం పంపించా కదా, అందుకని నేను వేయలేదనంట. ఊరు మొత్తానికి చెప్పాను, మన ఇంట్లో చెప్పానా ఏంది? ఇలానే గురువు కూడా ఊక వాక్యాల ద్వారా చెప్పి తన ఆచరణలో లేనటువంటి వారు కూడా ఈ మార్గానికి పనికొచ్చే వాళ్ళు కారు. కానీ ఆచరణ ఎవరైతే చేసి చూపించేటువంటి మహాత్ములు మన దగ్గర ఉంటారో వాళ్ళు చెప్పిన మాటని పాలించడానికి మనం జీవితాంతం మన కృషిని ఎప్పుడూ మానుకోకూడదు. సీతమ్మ గారు చెప్పినటువంటి మాటని నారాయణరావు గారు బాగా పాలించారని రాధాకయ్య గారు కూడా చెప్పారు. నాకు ఒంట్లో బాగలేకపోతే అన్నయ్య నువ్వు కూడా వెళ్తావా
అన్న ఒక్క మాట కోసం వెళ్ళడం అయిపోయిందాకా ఆమెకి ఒంట్లో మళ్ళీ బాగున్నదాకా ఆడే ఉన్నాడట. జీవితంలో మాటలు చెప్పడం వేరు, మాటలు చెప్పిన దాని మీద ఆచరించడం వేరు. ఎవరు ఉద్ధరించబడతారు అనేటువంటి మాటకి ఎవరైతే చెప్పినటువంటి వాక్యం మీద నిలబడగలుగుతారో, గురు పాదం పట్టుకోవడం మంచిది. పాదాన్ని పట్టుకున్నటువంటి వారికి పదాలను పట్టుకోవడం మరీ విశేషం. ఆ పదాలు ఎప్పుడు అక్షర స్వరూపుడై భగవంతుడు అంతటా వెలసి ఉన్నాడు కాబట్టి ఆ అక్షర సత్యమైనటువంటి మాటను ఎవరైతే నమ్మి చేస్తారో వారే దైవం, వేరు దైవం లేదు. దైవం వేరుగా ఉన్నాడు అని చెప్పుకుంటది మాటలకు మాత్రమే సాధ్యం. నడిచి ఎవరైతే చూపిస్తారో ఆ చూపించినటువంటి వాళ్ళలో సత్యాన్వేషణ కలిగినటువంటి బుద్ధే దైవం. ఇవాళ ఆ బుద్ధి కలిగినటువంటి వారినే మనం విగ్రహమూర్తులుగా పెట్టుకొని మనం కావాలి అనేటువంటి భావంతో ఆశించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకని జీవితంలో ఎప్పుడైనా సరే అమ్మ, ఎవరైనా సరే మాటలకి మన జీవిత అన్వేషణ ప్రయత్నం చేయకుండా గురువుగారు చెప్పేటువంటి పదాల యందు మన అన్వేషణ సాగాలి. మార్గంలో చాలా అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు రావని మాత్రం ఎవరు చెప్పరు. ఎందుకని మనం ఇలాగనే చెప్పుకున్నాం, ముగ్గురు పొంచి రౌడీలున్నారు, నిగ్గుగా 6 దొంగలున్నారు, తగ్గితే కిందికి తొక్కే 8 తారసిల్లు మద గజములున్నవిక, మా ఊరడిగెదరా మేరిక, మా ఊరొచ్చెదరా. ముగ్గురు రౌడీలు ఎప్పుడు పొంచి ఉన్నారట. దేని యందు నువ్వు వాళతావో దాని యందు నువ్వు పట్టుకోవాలని. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ. వీళ్ళు మాత్రం యాడికి వదిలిపెట్టిపోరు. ఎక్కడ దొరుకుతావో అక్కడ మాత్రం నేను పట్టి ఆడబెడతారు. వీళ్ళేనా నిగ్గుగా 6 దొంగలున్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచర్యాలనే 6 దొంగలు మన కోసం ఎక్కడైనా సరే. విశ్వామిత్రుడు తపస్సు చేసేటువంటి సమయంలో ఇంద్రుడు వీళ్ళందరినీ పంపించాడు. దేనికి చిక్కుతాడు అని చెప్పేసి కామం కోసం పంపించాడు మేనకని. దాని వల్ల కొన్నాళ్ళు లాగిచ్చాడు. కానీ విశ్వామిత్రుడు లాంటి పట్టుదల సాధకుడికి ఉండాలి అని చెప్తారు. ఎందుకని అని అంటే మనకి చిన్నపిల్లగాడు అడుగులు వేస్తూ ఉంటాడు, కానీ వేసిన ప్రతిసారి పడతానే ఉంటాడు. పడినటువంటి వాడు ఊరుకోడు, మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. మనం కూడా కింద పడ్డాడులే అని చెప్పేసి అయ్యా ఇంక నువ్వు తట్టుకోలేవు, ఇంక వద్దయ్యా పండుకొని చెప్పాం. మళ్ళీ లేమ్మా చిన్న ఇంకొకటే అని చెప్తాం. అలానే గురువు గారు కూడా సాధనలో ఇప్పుడు నువ్వు పడ్డా ఏం పర్వాలేదు, మళ్ళీ లేచి ప్రయత్నం చేయి. పడడం సహజ గుణం, కానీ పడిన తరువాత లేచి మళ్ళీ దాని ఎందేమన్నా నడక సాగించడం విశేష గుణం. వీళ్ళు భక్తులు కదా, వీళ్ళు ఎలా ఉంటారా? భక్తిలో ఉన్నాక నిలవలేదు, రెండోసారి మార్గం నడుస్తాం, మాకేమైనా ఇబ్బందా? గతం గత, ఇవాళ నుంచి మార్చుకుందాం. గతాన్ని గురించి తవ్వుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట మనం పడిపోతాం. అందుకని గతం వద్దు, ఊర్ధ్వం. ముందుకు పోతూ ఉంటే నడక సాగుతూ ఉంటే స్వామిదయ్య. మళ్ళీ కామం దగ్గర ఒకసారి ఆగాడు, రెండవసారి క్రోధాన్ని ప్రవేశించేశాడు. ఎక్కడ? మేనక అయిపోయిన తర్వాత రంభని పంపేస్తాడు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి దేవేంద్రుడు. ఈమె కూడా వచ్చి నన్ను మాయలో ముంచెత్తడానికి, నా తపస్సు 100 సంవత్సరాలు భంగం చేయడానికి వచ్చిందని రాయివైపోదుగా కానీ శాపం పెట్టిండు. అక్కడ కోపాన్ని వాడుకున్నాడు. దానితో అక్కడ సమాప్తం. మళ్ళీ 100 సంవత్సరాలు తపస్సు మళ్ళీ చేయాల్సి వచ్చింది. మూడవసారి సురసేపుడిని తన మేనల్లుడిని బతికించడం కోసం వాళ్ళ కొడుకుల్ని మొత్తాన్ని అడిగాడు. మోహం, వాళ్ళ కొడుకులు ఎవరు ఇవ్వలేదు. అయితే మళ్ళీ ఈయనే ఆ కొడుకుల మొత్తానికి శాపం పెట్టి సునసేపుడు బతికింపడే అవకాశానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. నువ్వు చనిపోయినట్లు నాటకాలాడు, అప్పుడు నిన్నేం చేయలేరు, తరువాత నువ్వు మళ్ళీ నీ ప్రాణాయామం ద్వారా శ్వాసను బయటకు తెచ్చుకో అని చెప్పేసి, ఈ ముహూర్తానికి నిన్ను ఇక్కడ బలివ్వాలి.
ఆ ముహూర్తానికి ముందే ప్రాణాయామంలో ఎలా ఉండాలి, ఎలా చనిపోయినట్లు తెలియాలనేటువంటి మార్గాన్ని చూపించాడు. అట్లానే చేస్తే ఆయన బలివాతిగాల. ఆ ముహూర్తం అయిపోయింది, ఇంకా అది ఆగిపోయింది. అలా మళ్ళీ ఒకసారి ఆగిపోయింది. ఇలా విశ్వామిత్రుని తపస్సు మొత్తం కామ క్రోధ లోభ మోహాల యందు ఆగి మళ్ళీ ప్రయాణం చేసింది. ఈర్ష్య వల్ల 100 మంది వశిష్ఠుల పుత్రుల్ని మొత్తాన్ని చంపేశాడు. అలాంటి విషయంతో విన్న విశ్వామిత్రుడు దానికై మళ్ళీ ఆగకుండా ప్రయత్నం చేసి బ్రహ్మర్షి విశ్వామిత్ర అనేటువంటి పదాన్ని సాధించుకోగలిగాడు. అందుకని సాధకునేటువంటి వారు దేంట్లో ఒక దాంట్లో పడడం సహజం. కానీ పడిన ప్రతిసారి విశ్వామిత్రుల ప్రయత్నం చేయడానికి పూనుకోవాలి. అందుకనే నిగ్గుగా ఆరుగురు దొంగలున్నారు, తగ్గితే కిందికి తొక్కే 8 తారసిల్లు మద గజములున్నవిక. ఈ అష్టమదాలలో ధనమదం, కులమదం, రూపమదం, విద్యామదం, యవ్వన మదం, బలమదం, రాజ్యమదం, తపస్సు కూడా మదమే. ఇవన్నీ మానుకుందాం, ఏదో తపస్సు చేసుకున్నాం అంటే తపస్సులో కూడా అహంకారం వచ్చే స్థితి ఉన్నది. అదే మనకు చూపించారు రావణ బ్రహ్మ, విశ్వామిత్రుడు, మనకి ప్రహ్లాద, హిరణ్యకశిపుడు, వీళ్ళంతా తపోమదాన్ని. మనకి ఇంకా ఎంతోమంది రాక్షసులు 1000 సంవత్సరాలు తపస్సు చేయటం, తపస్సు చేసిన దాన్ని జలసాలకు వాడుకొని ఈ కామక్రోధాలకు లొంగి తపశ్శక్తిని మొత్తాన్ని పోగొట్టుకోవడం. అందుకని మనల్ని ఎక్కడో ఒక మార్గంలో తగ్గించడానికి, తొక్కడానికి 8 మద గజాలు ఉన్నాయి. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఈ బ్రాహ్మీ స్థితిని గురువు వాక్య పరిపాలన ద్వారా మీరు ఆనందిస్తూ దాన్ని మార్చుకోమాకండి అని చెప్పి మనకి మహాత్ములు చెప్పినటువంటి విషయం. అలాంటి మార్గాన్ని మనకి తనకి చేతైనంత వరకు గురువు చెప్పినటువంటి వాక్యాన్ని పరిపాలించిన నారాయణ గారికి ఈరోజు మనం ఆరాధనాపూర్వకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందుకని మన జీవితాలను కూడా పదము యందు నడవడానికి ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ ఓం తత్సత్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.